దొడ్డుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ దరిద్రుల వల్ల నాకు రూపాయి లాభం లేదు, అంత నష్టం. డబ్బులు జాగ్రత్త ముండ. మీ కాలేజ్ క్రష్ పేరు చెప్తారా, షార్ట్ తాగుతారా? చాలా మంది ఉన్నారు, ఒకళ్ళనే చెప్తాం, అందుకే తాగేశాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈ అమ్మాయిలంతా వేస్ట్ రా, వాళ్ళు ఇట్లా ఇది అంటారు అది పోతారు, ఇదంతా ఏమి ఉండదు, నువ్వు అన్ని సీరియస్ తీసుకో. కాలేజ్ లో నేను రోస్ట్ చేయించుకున్నా. Hello everyone, this is Ravina. Welcome to Nimbu Soda's Highs and Lows. So this is a new concept where we are going to, roll into each actors or our special guests, be it anybody, creep into their personal life, professional life, everything. And we have our special guest, Mr. Chaitanya Garikipati. He is very, very special because I know him very personally. Junior and senior. College lo ఈయన మాకు అడుగుతుండే లైక్ ఇట్లా అందరినీ కూర్చోబెట్టి రోస్టింగ్ చేసి ర్యాగింగ్ చేసి కల్చరల్స్ హెడ్ ఉండి, ఇప్పుడు నేను రివర్స్ గా ఈయనకి చేస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్లీజ్ వెల్కమ్. Thank you. Hi. So how do you feel sitting before me? Did you ever expect this? No, actually we are catching up after really long time now. I really feel happy. అండ్ ఆల్సో నువ్వు జూనియర్ కాబట్టి నాకు వీ నో ఈచ్ అదర్ అవుట్ అలాట్. సో చాలా క్రిస్ప్గా మాట్లాడుకున్నాం, ఎక్కువ సీక్రెట్స్ రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఓకే, తెలుసు కదా ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఆన్ ఎయిర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అది నేను మెల్లగా గుంజుతా. ఓకే, చూద్దాం. So let's move into the questions. Yeah. One by one. Mellaga. Chilli bomb. Take your time. All yours. Take your time. Cool. So when did you decide itla architecture to actor? Asal how? When did this all happen? So actually, it's been I think 2016 end lone I quit my job. Oh. So 17, 18, 19. This is 20, no? It's almost 4 years. నేను జాబ్ వదిలేసి. అవునా? 17లో వదిలేసాను. ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 4 years. యాక్చువల్లీ మన కాలేజ్లో ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ సైడ్ వెళ్ళాలి, వర్క్ చేయాలి అని ఉండేది. కానీ హౌ దాని తర్వాత ఇమీడియట్గా ఆబ్వియస్గా జాబ్కి వెళ్ళాలి, అది నెసెసిటీ అవ్వడం వల్ల ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అప్. దాని తర్వాత ఒక 1.5 year వర్క్ చేశాక దెన్ వన్ డే ఐ డిసైడెడ్ దట్ ఐ గివ్ ఇట్ ఎ షాట్ అనుకుని దెన్ ఐ టేక్ ఆఫ్. సో మీకు ఇట్లా ఆ టైంలో ఆబ్వియస్లీ మేము చదువుకుంటున్న టైంలో దిస్ పెళ్లి చూపులు షూటింగ్ వాజ్ హ్యాపెనింగ్. అండ్ ఇట్లా మీరు ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ తీయండి అని ఏదో టాస్క్లన్నీ ఇచ్చేవాళ్ళు ఫెస్ట్ లో మాకు. సో ఈరోజు చూడు ఏం చేస్తున్నావు, మరి నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా, చూడాలి ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోవాలా నీకు. స్పూఫ్ వీడియోస్ యాక్చువల్లీ ఆ ఐడియాస్ కూడా మాక్సిమం ఇవే ఉండేవి. ఈవెన్ కాలేజ్ లో కల్చరల్ హెడ్ అసలు ఎప్పుడు చూసినా ఎంటర్టైన్మెంట్ అంటే చైతన్య అంటే ఎంటర్టైన్మెంట్ ఇట్లా ఉండేది లిట్ కాలేజ్ డేస్ లో. సో టెల్ us some stories about your college life. ఇట్లా యాక్టింగ్ గురించి, యూ యూస్ టు బీ ఇంటూ థియేటర్, పర్ఫార్మెన్సెస్ ఇస్తే స్టేజ్ వైబ్రేట్ అయ్యేది. సో టాక్ అబౌట్ ఇట్. హౌ లైక్ వాట్ మేడ్ యూ డూ దాట్? ఈ అర్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్జ్ అంటే అది చాలా చిన్నప్పటి నుంచే ఉంది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచే కొంచెం స్టేజ్ పర్ఫార్మెన్స్ లేకపోతే స్కిట్స్ ఇవన్నీ చేయడం స్కూల్లో యాక్చువల్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఈ దుర్యోధన ఈ మోనో యాక్షన్ 7-10 minute మోనోలాగ్స్ ఎప్పుడైతే చేసామో అప్పటి నుంచి యాక్చువల్గా ఇంట్రెస్ట్, బికాస్ యూ లవ్ దట్ సౌండ్, నో యు ఆర్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద స్టేజ్, యూ గేవ్ ఎ పర్ఫార్మెన్స్, ఎవ్రీబడి ఈస్ క్లాపింగ్ ఫర్ యూ. ఐ థింక్ దట్స్ ద అమేజింగ్ ఫీలింగ్. సో అది పట్టేసుకుంది. అప్పటి నుంచి ఆల్వేస్ వాంట్ టు బి గెట్ ఆన్ టు ద స్టేజ్, ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ లైక్. అది త్రూ అవుట్ కాలేజ్లో కూడా, మన కాలేజ్లో కూడా కంటిన్యూ అయింది. అండ్ లక్కీలీ ఈ కాలేజ్కి రావడం వల్ల అది పోకుండా అలాగే ఉంది. ఇంక మేబీ ఏదైనా కాలేజ్కి వెళ్ళి ఉంటే సోబర్ డౌన్ అయిపోవాలేమో, అలా ఏం అవ్వకుండా మన కాలేజ్, మన స్టూడెంట్స్, మీరు అందరూ కలిసి. సోషల్ మీడియాలో మనకి టాక్ ఉంది లైక్ బోత్ దేవరకొండ బ్రదర్స్ తో మీరు ఇప్పుడు యాక్టింగ్ చేశారు, వాళ్ళిద్దరు బ్రేక్ వచ్చింది మీతో చేసిన మూవీస్ లో. యు లుక్డ్ లైక్ అ లక్కీ చార్మ్. సో
So how do you feel about it? అంటే నేనేంట్రా లక్కీ ఇద్దరు యాక్టర్స్ తో or do you feel good? Okay, no, not bad. So ఇంకా వేరే యాక్టర్స్ వేరే పెద్ద నేమ్స్ మెగాస్టార్ ఆర్ అక్కినేని ఫ్యామిలీ ఆర్ మహేష్ బాబు ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ తో మీరు చేసి వాళ్ళతో కూడా ఇట్లా మంచిగా కొనసాగాలనుకుంటున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఇట్లా పెళ్లి చూపులో అప్పుడు వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐ డిడ్ దట్ స్మాల్ రోల్ ఇన్ పెళ్లి చూపులో. ఆ రోజు కూడా ఒక సిక్ లీవ్ చెప్పి ఏం చెప్పకుండా హాఫ్ డే వచ్చి చేసి వెళ్ళిపోయాను. నోబడీ నోస్ దట్ ఐ డిడ్ దట్ పార్ట్. సో దాని తర్వాత యాక్చువల్గా ఐ క్విట్ ద జాబ్ అండ్ ఆ తర్వాత సీరియస్ ట్రయల్స్ చేయడం, దాని తర్వాత ఐ డిడ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్, ఈ ఫిల్మ్. సో వెన్ పీపుల్ రిమెంబర్ దట్ ఆ ఇన్సిడెంట్ ఇది కలిపి దే స్టార్టెడ్ మేకింగ్ నేమ్స్. అది చాలా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇద్దరికి బ్రేక్ ఇచ్చింది అంటే యాక్చువల్లీ అది ట్రూ ఏం కాదు, ఆబ్వియస్లీ ద స్క్రిప్ట్ ఇస్ ద హీరో, బట్ లైక్ ఇద్దరిది ఫస్ట్ ఫిల్మ్స్ లో నేను ఉండడం రియలీ హ్యాపీ. Yeah, but it must be great coincidence. Coincidence. ఇద్దరు బ్రదర్స్ తో అండ్ గ్యాప్ కూడా చాలా ఉంది. అది 2016 లో వచ్చింది పెళ్లి చూపులు, అండ్ దిస్ 2020. సో మీ ఇద్దరు ర్యాప్ ఎట్లా ఉండింది లైక్ విత్ బోత్ దీస్ బ్రదర్స్? లైక్ సూపర్ ర్యాప్. ఎందుకంటే దట్ వాస్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ విజయ్, దిస్ వాస్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఫిల్మ్ ఫర్ ఆనంద్. సో మోరల్ అట్లా సరదా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం మేము ఇద్దరం. విజయ్ అన్న నేను కూడా ఇట్లా కూర్చుని, అనిల్ లేడీ ఉండే కదా అప్పుడు, సో ఇట్లా తీసుకెళ్లి మన కాలేజ్ అని పరిచయం చేశాక అట్లా కూర్చుని ఆర్కిటెక్చర్ అయ్యా, నాకు చాలా ఇష్టం ఆర్కిటెక్చర్ అంటే, వాళ్ళు తెలుసా నీకు, వీళ్ళు తెలుసా అని, ఏ ఆఫీస్లో చేస్తావు అంటే క్యాజువల్ టాక్ 15 minutes, షార్ట్ 15 minutes టైం ఉంది. సో విజయ్ అన్న నేను కూర్చొని అట్లా మాట్లాడుకున్నాం. ఇంకా ఆనంద్ అయితే నాకు 40-day వర్క్ షాప్స్ జరిగినాయి కదా, సో ఇంకా చాలా క్లోజ్ అయ్యాం. సో ఇంకా డే 1 పరిచయం దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి ఇట్ ఇస్ ఎంటాం. సో కైండ్ ఆఫ్ ఇద్దరిది ఫస్ట్ కాబట్టి, సో ఇట్ వాస్ రియలీ నైస్. బాండింగ్ అంతా మంచిగా ఉండేది. దట్స్ నైస్. సో లైక్ ఇన్ ఫ్యూచర్ వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ? లైక్ ఇట్లా ఎవరైనా పెద్ద యాక్టర్స్ తోని మీకు దొరికితే ఆఫర్స్, how do you want to go ahead? Like అసలు మీ ప్లాన్ ఏంటి? how do you want to go ahead in this industry? అంటే స్పెసిఫిక్గా యాక్చువల్లీ ఐ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. ప్లాన్ అది ఐ థింక్ ప్లాన్ పెట్టుకుంటే అది వర్కౌట్ అవుతుందో తెలియదు. బికాస్ నేను వెన్ ఐఎమ్ క్విట్టింగ్ మై జాబ్ ఐ జస్ట్ నో దట్ దీంట్లో ఉండాలి అని, అంతే. ఇది ఇప్పుడు యాక్చువల్లీ నేను ఒకవేళ చాలా మంది చెప్పారు నాకు టైం లైన్స్ పెట్టుకోమని. టేక్ 2 years డౌన్ పెట్టుకో, 2 years లోపు ఏం వర్కౌట్ అయిపోతే లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గెట్ బ్యాక్ టు ఆర్కిటెక్చర్, ఇట్లా చెప్పారు నాకు. బట్ నేను ఎప్పుడు టైం లైన్ పెట్టుకోలేదు. ఐ థాట్ దట్ ఐల్ డూ ఇట్ అంటిల్ ఇట్ వర్క్ అవుట్. సో ఐ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆల్ ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్, అంతే. సో స్పెసిఫిక్గా నాకు ఇట్లాంటి ఇట్ నాట్ బికాస్ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ జీరో డౌన్స్ టు ఎవ్రీథింగ్. నో, అది ప్రాజెక్ట్ బీట్స్ ద స్క్రిప్ట్ ఆర్ నాకు వచ్చిన రోల్ అవనివ్వండి, ఇట్లాంటివన్నీ obviously I'll do it if it's only exciting and equally if I can do the justice to the role, I'll do it. Yeah, correct something like that. So atla ante specific ide cheyali na atla em ledu. If it's good I'll do it atla. So now going a little on the downside, so meer itla very entertaining chalanta nauta maatladutunna kada, no downside li ganni enduku kuda person kada, that's what I'm saying. Inta bubbly itla untaru, but when you go back to your personal life, like take a step back, like I know that you've grown up with your grandmother, so considering that itla architecture is a tough profession first of all. Andulo undadame godalu చూసుకుంటూ కూర్చోవాలి, ఎప్పుడు ప్రాజెక్ట్ వస్తుందయ్యా అనుకుంటూ. And then you again jumped into another very competitive field which is acting, and this entire film very different from this. So rendu tough professions without much background, family support or anything. How are you planning to go ahead? What is your ante meeku anta courage ekkadi nunchi vastundi to go ahead? I think ఏదో ఇట్లా సేయింగ్ ఉంటుంది కదా, ఇడియట్స్ ఎవరికి ఇండ్రు అని. సో either they smart or they are idiots. Only 2 people don't listen to anybody. So I don't know I'm smart or I'm an idiot, but I'm just going for my goal. I think that I think you feel from deep. I think it works. I think somehow maybe I think manam 100% petti we should give it a shot. Inka migilinde I think we should leave it to the rest. So are you like any spiritual, like believing in all these no, actually I'm not spiritual. నేను అసలు అలాంటి ఏం లేవు. మేము కూడా నానమ్మ నేను కూడా పండగలంటే అది ఫుడ్ కోసం పండగ చేసుకుంటాం అట్లా. అంటే సపోజ్ లైక్ వినాయక చవితి ఇట్లాంటివి వచ్చినాయి అనుకో, ఇప్పుడు రకరకాల డిషెస్ తినాలి కదా, ఉండ్రాళ్ళు అది. సో అట్లాంటి వాటి కోసం ఫెస్టివల్ చేసుకుంటాం, కానీ రివర్స్ కాదు, వైస్ వర్సా కాదు. సో వీ నాట్ మచ్ బిలీవ్ అంతే.
సో ఇట్స్ లైక్ సో మీ నాన్నమ్మతో లైక్ మీ చైల్డ్హుడ్ మెమరీస్ అసలు ఎంటైర్ జర్నీలో వుడ్ యూ లైక్ టు షేర్ సమ్ స్టోరీస్ ఇట్లా సమ్ స్టోరీస్ అంటే వెరీ మెమరబుల్ వన్స్ మెమరబుల్ అంటే అంటే మా చాలా బికాస్ మా ఇద్దరికి డిఫరెన్స్ ఉండేది. ఇంకా తను నాకు అంటే అది ఎలా చెప్పాలంటే ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ బట్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ హర్. సో ఇట్స్ నైస్. సో తను నా కోసం పొద్దున్నే లేచి కుక్ చేసేది 4 o'clock అట్లా లేచి. సో ఐ నో మా టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉండేది. ఎందుకంటే తను షీ గెట్ బ్యాక్ టు స్లీప్ బై 7 o'clock. నేను ఇంటికి 10ంటికి వచ్చేవాడిని, అంటే కాలేజ్ స్కూల్ టైం నుంచి. సో ఆ డిఫరెన్స్ ఉండేది దానికి. సో తను నా కోసం అంతా పెట్టేసి పడుకునేది. సో నేను వచ్చి అది తినేసి పడుకున్నాను. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బట్ అది గుర్తొస్తే చాలా బాగుంటుంది అంతే. సో లైక్ మీ చైల్డ్హుడ్ నుంచి కానీ వాట్ ఎవర్ ఇన్ అ పర్సనల్ లెవెల్ ఆర్ ప్రొఫెషనల్ లెవెల్ వాట్ వర్ యువర్ లోయెస్ట్ పాయింట్స్? లోయెస్ట్ పాయింట్స్ అంటే ఐ థింక్ స్టేజ్ వైజ్లో యాజ్ వి గ్రో అప్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇట్ విల్ బి దేర్. బట్ సమ్ ప్లేస్ వేర్ యూ ఫెల్ట్ ఇంకా దట్ వాజ్ ఎ బ్రేకింగ్ పాయింట్ అన్నట్టు. బ్రేకింగ్ పాయింట్ అంటే ఐ థింక్ వెన్ మై గ్రాండ్ మదర్ పాస్డ్ అవే, దట్ వాజ్ మై ఐ థింక్ బికాస్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ హర్. అండ్ వెన్ షీ పాస్డ్ అవే ఐ థింక్ దట్ వాజ్ మై You are all by yourself now. Kind of. What was your highest point? Like when were you like very happy? Oh. All the time you're happy. But otherwise. వెరీ హ్యాపీ అంటే మిడిల్ క్లాస్ మెలడీస్. బికాస్ నేను ఆడిషన్ ఇచ్చాక ఫిల్మ్ ఒక చోట స్టార్ట్ అయ్యి ఆడిషన్ ఇచ్చాం. ఐ థాట్ దే ఆర్ సపోజ్ టు గెట్ బ్యాక్. దాని తర్వాత 6-7 months గ్యాప్ వచ్చింది. దాని తర్వాత డెమో చేసాం. వి డిడ్ డెమో చేశాక ఇంకో 6 months గ్యాప్ వచ్చింది. సో లైక్ 1 year అయిపోయింది. 1 year తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే ఈ స్క్రిప్ట్ ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి చేంజ్ అవుతూ ఉండేది ఈ ప్రాసెస్లో. ఫస్ట్ 6 months ఒక ఆఫీస్లో ఉండేది, నెక్స్ట్ 6 months ఇంకోటి. థర్డ్కి వచ్చేసరికి మళ్ళీ ఐ గాట్ ఎ కాల్ దట్ ఇట్లా ఇప్పుడు ఫైనల్ అవుతుంది, మళ్ళీ రండి అని. రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత వినోద్ అన్న వెన్ హీ టోల్డ్ మీ ఐఎమ్ డూయింగ్ గోపాల్ ఐ విల్ రియలీ హ్యాపీ. అది బికాస్ because little it made me one step closer to my goal. So that day I was really happy. ఆ స్క్రిప్ట్ చదివిన తర్వాత అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అంత మంచి రోల్ వస్తుంది నాకు, అంత మంచి స్క్రిప్ట్లో అంత మంచి రోల్ నాకు ఉంటుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది చదివాక స్క్రిప్ట్ ఆ రోల్ నేనే చేస్తున్నాను తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ రోజు ఐ వాజ్ సాట్ అండ్ టాకింగ్ టు హిమ్ 2-3 hours అట్లా మాట్లాడి దెన్ వి డిస్పర్స్డ్. What was your very embarrassing moment in life or professional life? అంటే ఇప్పుడు మీరు కెరియర్లో ఇట్లా వస్తూ ఉన్నారు కదా, సో దేర్ కుడ్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్, ఎంబారసింగ్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్. అందులో వాట్ వాజ్ యువర్ ఎంబారసింగ్ మూమెంట్? ఎంబారసింగ్ ఇప్పుడు సడన్గా అడిగితే యాక్చువల్లీ చాలా కష్టం గుర్తు తెచ్చుకోవడం. లైఫ్లో అయినా పర్లేదు. లైఫ్లో అయినా ఎంబారసింగ్ మూమెంట్స్ అంటే ఏముంటాయంటే ఇప్పుడు గుర్తు తెప్పించాలా? ఏంటి? కాలేజ్ డేస్ లో మీ బర్త్డే పోలీసులతో జరిగినట్టు నాకు అలాంటి ఏం డీటెయిల్స్ రివీల్ చేసేస్తావు నా భయ ఇప్పుడు మన స్టోరీ చెప్పే ప్రాసెస్ లో. ఇప్పుడు మీరు చెప్తే బెటర్. ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నప్పుడు మన రూమ్ లో నీకు తెలిసిందే కదా, మన కాలేజ్ అంతా మేము రూమ్ లో ఉండేది 9. యాక్చువల్ గా ఆ రూమ్ లో 40 మంది ఉంటారు. 10 మంది పడతారు ఆ రూమ్ లో, కానీ 40 మంది కలిసి ఆ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే లోపల రావడానికి 4, 5 అలా 10 మంది పడి ఉంటారు. సో అందరికి మిడ్ నైట్ ఇప్పుడు సెలబ్రేట్ చేసి మిడ్ నైట్ మూడు వచ్చి ఇప్పుడు పాట పాడాలనిపించింది. అందరికి పాట పాడాలనిపించి గిటార్ తీసి ఒకడు గిటార్ కొడుతున్నాడు. ఎవరు ఏ డ్రెస్సులు పడితే ఆ డ్రెస్సులో ఉన్నారు అందరూ. గట్టిగా పాడుతున్నారు. ఒక సాంగ్ తర్వాత ఇంకో సాంగ్, ఒక సాంగ్ తర్వాత ఇంకో సాంగ్. ఏదో సినిమాలో పోలీసులు డోర్ తీసి లకలకలకలగా రజనీకాంత్ సినిమాలో సేమ్ అట్లనే పోలీస్ డోర్ తీసి లకలకలగా చెప్పి కర్ర పట్టుకుని ఇక్కడి నుంచి అంత దూరంలో కనపడి ఉన్న కొట్టుకుంటూ వచ్చాడు అక్కడ వరకు. జైలు అప్పుడు ఇంకా
కొంచెం బయటకు వచ్చి రిక్వెస్ట్ చేసి చిన్న బర్త్డే పార్టీ సార్ ఏదో అట్లా చేసుకుంటున్నాము చిన్నపిల్లలం కాలేజ్ స్టూడెంట్స్ వదిలేండి అంటే బయట ఎవరో ఫోన్ చేసి ఉంటారు పైన కూర్చునేవారు అర్ధరాత్రి దయ్యాల్లాగా అరుస్తున్నారు పాటలు పాడుతున్నారు మిడ్ నైట్ మీరు రండి అని వాడు ఫోన్ చేసి ఉంటాడు వాళ్ళు వచ్చి మాకు కొంచెంసేపు అట్లా లైట్ సినిమా చూపించి ఒక అరగంటలో అలా కొంచెం హెల్దీ డిస్కషన్ చాలా హెల్దీ డిస్కషన్ చేసుకుని మాకు చెప్పి ఆ తర్వాత వెళ్తా ఏదో ఎప్పుడన్నా నెక్స్ట్ టైం పార్టీ చేసిన మమ్మల్ని కూడా పిలవండి అని చెప్పి వెళ్ళారు యాక్చువల్గా అంటే హాఫ్ అన్ అవర్ లో ఫ్రెండ్స్ అయిపోతారు కదా కొంచెం లేదు అంటే కొంచెం మెటీరియలిస్టిక్ థింగ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి కదా ఎక్స్చేంజ్ అయిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయి నేను హాఫ్ అన్ అవర్ లో తర్వాత కొంచెం చేసి నెక్స్ట్ టైం జరిగినప్పుడు మమ్మల్ని కూడా పిలువు బ్రో. సో వాట్ మోటివేటెడ్ యూ టు బికమ్ అన్ యాక్టర్ అంటే చెప్పారు చిన్నప్పటి నుంచి యూ లవ్డ్ దిస్ స్టేజ్ థియేటర్ అని కానీ అసలు వెన్ డిడ్ యూ బిలీవ్ అందరికీ ఓ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా నా మొహంలో ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయా కనిపించినవి నచ్చుతాయా నచ్చినవి జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా నాకే నచ్చుతాయా లేదా అవన్నీ ఉంటాయి కదా హౌ డిడ్ యూ బిలీవ్ దట్ యు వర్ గుడ్ అట్ ఇట్ యూ క్యాన్ బీ గుడ్ అట్ ఇట్ అండ్ గో ఫర్ ఇట్ అని అంటే ఈ డౌట్స్ యాక్చువల్గా ఎప్పుడైనా సీన్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా అట్లా డౌట్స్ వస్తుంటాయి మనం పెట్టే ఎక్స్ప్రెషన్ కరెక్టా కాదా ఇదంతా కాన్స్టెంట్గా ఉంటుంది కానీ చిన్నప్పుడే స్కూల్ ఆ టైంలోనే పర్ఫార్మెన్స్ చేయడం అదంతా చూడడం వల్ల ఫస్ట్ భయం వేయలేదు రావడానికి భయం వేయలేదు వచ్చాక ఎవ్రీ టైమ్ ఐ రీడ్ ద సీన్ అండ్ ఆల్ ఆమె ఎమోటింగ్ ద కరెక్ట్ ఎమోషన్స్ ఇప్పుడు భయం ఉంటుంది ఇప్పుడు చేసేటప్పుడు భయం ఇన్ ద సెన్స్ ఆమె డూయింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేది ఇప్పుడు ఉంటుంది కానీ వచ్చేటప్పుడు ఏం ప్రాసెస్ లో అంత ఈజీ అనే ఫీల్ లోనే ఉన్నా సో ప్లస్ నేను కూడా మాట్లాడేటప్పుడు అందరూ కూడా ఆ ఫీల్ లో ఉండేవాడిని సో అందరూ మన కాలేజ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఇట్ ఇస్ ఫన్ త్రూ అవుట్ రోజు అంతా అందరూ జోక్లు వేసుకుంటా అందరి మీద ఫ్యాకల్టీని ఇమిటేట్ చేస్తూ కాలేజ్లో అలా జరిగిపోయేది కదా సో ఇట్ ఇస్ ఐ థాట్ ఇట్ అంతా ఈజీగానే ఉంటుందని బట్ ఈ రోజుకి ఇప్పుడు కూడా ఐ సీ ది స్క్రిప్ట్ అండ్ ఆల్ నేను ఒకసారి రిహార్స్ చేసిన ఆ లిటిల్ టెన్షన్ ఉంటుంది డెఫినెట్ గా ఆడియన్స్ ని అడుగుదాం వాట్ వుడ్ దే లైక్ ఐ థింక్ దే వుడ్ లైక్ సంథింగ్ మోర్ లైక్ ప్రపోజల్ సీన్స్ మీ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం ప్రదర్శించండి మిడిల్ క్లాస్ మెలడీస్ లో enact some role which you have done maybe the proposal scene or something bring it on సో నువ్వు గౌతమి అప్పుడు సరే మరి నువ్వు యాక్ట్ చేస్తావు ఆపోజిట్ సేమ్ గౌతమి లాగా టెల్ దిస్ డైలాగ్ గౌతమి గారు అది మనుషులు అన్నాక తప్పులు ఎవరు చేయరండి మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజం కదా సరే మ్యాటర్కి వచ్చేస్తాను నాకు మీరంటే చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టం అయితే నేను పెళ్లి చేసుకుంటాను మా బామ్మ మీద పెట్టు ఇంకెప్పుడు జీవితంలో జాతకాలు జోలికెళ్ళి పెళ్లి చేసుకుంటావా పర్లేదా నీకు ఇదంతా నాకు ఇష్టం లేదు గోపాలని చిట్టి దాట్స్ ఇట్ అంటే నాకే తెలియదు కానీ నీ స్టైల్లో ఏదో చెప్పేసా అంతే మీకు ఇప్పుడు మూవీస్లో బాగా అంటే లైక్ అఫ్ కోర్స్ వైల్ పికింగ్ ద కెరియర్ అందరికీ ఎవరో ఒకరు సంబడి విల్ బీ ద కర్సర్ టు హెల్ప్ యూ గెట్ ఇన్ టు సమ్ పాత్ సో మీకు అసలు హూ షోడ్ యూ ద డైరెక్షన్ ఆర్ హూ హెల్ప్ యూ గెటింగ్ ఎనీ ఆఫ్ దీస్ మూవీస్ అంటే ఐ థింక్ అలా ఎవరు లేరు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఐ డిడ్ షుడ్ గో టు మై ఫ్రెండ్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫర్ ద ఫిల్మ్స్ వీళ్ళే బికాస్ they told me that there is an audition happened here so alla audition all the projects I did till date were through auditions only నేను వెళ్ళి ఆడిషన్కి వెళ్ళడం 1000 500 ఎంతోమంది వస్తారు ఆడిషన్ ఇస్తారు దాంట్లో నుంచి మనం సెలెక్ట్ అయితే విల్ డూ దట్ పార్ట్ సో నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని త్రూ ఆడిషన్స్ అన్ని ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ మెలడీస్ సో I think who showed me the direction is the assistant director who told that there is an audition happening there I think they are the ones who paved the path నాగరాజు మిడిల్ క్లాస్ మెలడీస్కి నాగరాజు అని హీ ఈస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ MCM హీ టోల్డ్ మీ దాని ముందు వెబ్ సిరీస్ జరుగుతుంటే హీ టోల్డ్ మీ దట్ ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ వచ్చి ఆడిషన్ చేయొచ్చు కదా బికాస్ హీ లైక్ మై పర్ఫార్మెన్స్ ఇన్ ద ప్రీవియస్ వెబ్ సిరీస్ సో అట్లా తను చెప్తే నేను డెఫినెట్లీ నేను వస్తాను అని చెప్పి ఆ రోజు రాత్రి కూర్చొని ఆ డైరెక్టర్ వర్క్స్ ఏంటని అన్నీ చూసుకుని నెక్స్ట్ డే ఐ వెంట్ అండ్ గివ్ అన్ ఆడిషన్ సో ఇట్లా అన్ని ప్రాజెక్ట్స్కి అలాగే జరిగింది అనిల్ హూ పెళ్లి చూపులది హీ వాజ్ ద సగం కాలేజ్ అంతా అందులో ఉంటుంది సో ఈ ఏడీలు అందరిది దే వర్ లైక్ దే రియలీ ప్లేడ్ అ బిగ్ పార్ట్ దట్స్ గ్రేట్ యా లైక్ అప్పుడు నుంచి ఇప్పటికి రియలీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ కమింగ్ అండ్ ఇట్స్ సో ఎక్సైటింగ్ సో మీకు చాలా ఇంకా వేరే ఇంట్రెస్ట్స్ యాక్టివిటీస్ ఇట్లా ఉండుంటాయి కదా సో వాట్ ఆర్ దే లైక్
విన్నా, లైక్ ఐ హర్డ్ దట్ బాగా డాన్సింగ్ అమ్మో. బాక్సింగ్ ఈ మధ్య బాగా చేస్తున్నారంట. అయ్యా అంటే ఉంటాయి జస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి అట్లా వెళ్ళి అంతేనా చేస్తుంటాం కదా. లేకపోతే ఏదన్నా మూవీలో ఇట్లా హీరో అది. చేద్దాం అంత పెద్ద పెద్ద డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ లేవు కానీ జస్ట్ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్ బేసిక్. సో అట్లా బాక్సింగ్ క్లాస్కిను డాన్స్ క్లాస్ రెగ్యులర్గా వెళ్తుంటా. బట్ బిఫోర్ దిస్ దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ కదా, మీ పర్సనాలిటీ చేంజ్ లో కాలేజ్ డేస్ తో ఇప్పటికి వాట్ మేడ్ యూ? అంటే ఐ థాట్ ఇప్పుడు 108 కేస్ ఉండేవాడిని కదా, చూసావు కదా, లైవ్ చూసావు. అలానే కాలేజ్లో డాన్స్లు వేస్తూ అందరినీ నా ఉద్దేశం, నేను అప్పట్లో కూడా ఇప్పుడు నాకు ఏ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందో అప్పుడు కూడా అంతే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే నాకు తెలియదు కదా, ఇప్పుడు తగ్గాక తెలిసింది ఓహో నేను అప్పుడు అలా ఉన్నాను. యాక్చువల్లీ అప్పుడు తెలియదు నాకు, నేను చాలా పర్ఫెక్ట్ ఉన్నాను కదా అని ఫీలింగ్లో ఉన్నాను. సో ఐ థాట్ దట్ నాకు డిఫరెన్స్ ఏమనిపించిందంటే అలా ఆ సైజులో ఉండడం వల్ల నాకు ఒక సర్టెన్ వే ఆఫ్ రోల్సే వస్తాయి, అన్నీ రావేమో అని అనిపించింది. సో ఐ థాట్ ఐ షుడ్. సో నేను తగ్గి ఇఫ్ ఐ ఒక నార్మల్ షేప్లో ఉన్నప్పుడు ఐ కెన్ డూ ఎనీ పార్ట్, అంటే డిఫరెంట్ రోల్స్కి నాకు చేసే ఛాన్స్ ఉంటుంది. నేను లావుగా ఉండడం వల్ల నన్ను ఒక పర్టికులర్ జానర్ ఆఫ్ క్యారెక్టర్స్కి అలాంటి వాటికే ఇస్తారు అనే నాకే అనిపించేందుకు ఐ థాట్, అండ్ ఆల్సో టు గెట్ ఫిట్, ఐ గెట్ బ్యాక్ టు మై సెల్ఫ్ అనే ఫీలింగ్ వచ్చింది. వెన్ ఐ క్విట్ మై జాబ్ ఐ థాట్ 2 things is working in films, how to get in shape. The 2-3 things I kept and I did. Girls అమ్మాయిని అది ఎవరన్నా గోల్గా పెట్టుకుంటారండి. ఓహో సన్నగా అమ్మాయిని పడేయాలనా? ఓ ఓకే ఓకే ఓకే. అంటే అవి పర్క్స్ అనమాట. నువ్వు సన్నగా అయిన తర్వాత ఈ పర్క్, అది నువ్వు అవి వస్తాయేమో కానీ దానికోసం అయితే ఇంకోటి విన్నా స్టోరీ, ఏం స్టోరీ? ఇట్లా ఒక అమ్మాయిని ఏదో కలుద్దామని పోతున్నా అంటే ఇట్లా టవల్ వేసుకొని సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు. ఏం టవల్ వేసుకుని పోవడం? టవల్ వేసుకొని మంచిగా ఇట్లా రెడీ అయిపోయి ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపారంట. దట్ ఎక్కడ పోతారు అమ్మాయిని కలవడం అండ్ ఆల్ అని. వాళ్ళు సర్లే అది దట్ వాస్ an audition video we shot. You saw that video? No, I didn't see, but I know ఎట్లానే ఏదో చిల్పి థింగ్స్ you were doing. అదేంటంటే ఒక చిన్న ఎవరో ఫోన్ చేసి ఒక ఆడిషన్ వీడియో కావాలన్నారు. ఆడిషన్ వీడియో కావాలంటే సరే ఏం చేద్దాం అంటే ఆన్ ద స్పాట్ ఏదైనా జస్ట్ రికార్డ్ చేసి పంపిద్దాం అనుకున్నాం. సో అనిల్ వాస్ హోల్డింగ్ కెమెరా, ఐ వాస్ ద అదర్ సైడ్. సో నేను అప్పుడే స్నానం చేసి వచ్చినట్టు దట్ వాస్ వెన్ ఐ 108 టవల్ కట్టుకుని మాట్లాడుతూ ఉంటా. హీ వాస్ సేయింగ్ దట్ నాకు ఒక యాక్చువల్లీ దట్ వాస్ 4 minute వీడియో సంథింగ్. వాడు మాట్లాడుతుంటాడు నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది అది ఇదని. నేను వాడి రిలేషన్షిప్ జ్ఞానిస్తూ ఉంటాను అనమాట. ఈ అమ్మాయిలంతా వేస్ట్ రా, వాళ్ళు ఇట్లా ఇది అంటారు అది పోతారు, ఇదంతా ఏమి ఉండదు, నువ్వు అన్ని సీరియస్ తీసుకోకని ఆడికి చెడగొట్టేస్తాను బేసిక్గా. చెడగొట్టి వాళ్ళు గెట్ కాల్ అట్ ద ఎండ్ ఆఫ్ దట్. ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫన్నీ, ఒక 4 minutes ఒక ఫన్నీ వీడియో అనమాట. అది దాంట్లో నువ్వు చెప్పేది. సో అది రియల్ థింగ్ అనుకున్నా. ఓకే ఓకే. సో ఆ వీడియో ఎనాక్ట్ చేస్తూ లాస్ట్ లో ఏంటంటే ఆడికంతా ఆడిది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ది చెడగొట్టేసి నాకు ఫోన్ వస్తా బేబీ వచ్చేస్తున్నా బేబీ అని చెప్పి నేను ఆ టవల్తోనే బయటకు వెళ్ళిపోతుంటా. ఇట్ వాస్ అ వీడియో యాక్చువల్లీ, రియల్ ఇన్సిడెంట్ కాదు. సో యాక్చువల్లీ మిడిల్ క్లాస్ మెలడీస్ లో మనకి బాంబే చట్నీ ఇట్లా ఫైర్ అంటించింది సోషల్ మీడియాలో. డేవిడ్ వార్నర్ అని అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కదా. హౌ వాజ్ యువర్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అక్కడ గుంటూరులో షూటింగ్ అండ్ దట్ హోల్ వైబ్? ఇట్ ఇస్ అమేజింగ్. ఎందుకంటే గుంటూరు అసలు అన్ని ఫుడ్స్ ఉంటాయి. నేను అంతకుముందు గుంటూరు పెద్ద ఎక్కువ తిరిగింది, అక్కడ ఫుడ్స్ ట్రై చేసింది ఎప్పుడు లేదనమాట. నాకు అన్ని వెరైటీస్ దొరుకుతాయని కూడా తెలియదు. సో మా డైరెక్టర్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగి వాళ్ళకి ఏ సందులో కార్నర్లో ఏం దొరుకుతుందో కూడా చాలా బాగా తెలుసు అన్నమాట. సో మేము అక్కడ ల్యాండ్ అయిన ఫస్ట్ డేనే వెళ్ళి మేము ఉండే హోటల్ చివర ఒక బజ్జీ, ఏదో వంకాయ బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ అట్లాంటివి దొరుకుతాయి. వాటితో స్టార్ట్ చేసాం మా ఫస్ట్ డే. స్టార్ట్ చేసి ఒక డెలిషియస్ కోవా మాల్పూరితో ఎండ్ అయింది. ఇట్ ఈస్ అమేజింగ్. అసలు ఫుడ్ ఫెస్టివల్ అది. ఆ 30 days రోజు బయటకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తినేవాళ్ళం. లైక్ యాక్చువల్లీ ఐ గెయిన్ 2 kgs 2.5 kgs పెరిగాను షూట్ అయి తిరిగి వచ్చాయి. ఈసారి నడవలేదు, జిమ్ ఉంది కదా వెళ్ళి ఇంకా వాటిలో అక్కడే వర్కౌట్ చేశాను. యు నో దట్? అమ్మో
మెల్లగా చిల్లి బంప్స్. యా, సో ఆ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉన్నారు, ఫాదర్ రోల్. ఆయన బాగా హిట్ అయ్యారు, కొండలరావు గారు. లైక్ ఆయన డైలాగ్స్ లో ఏమైనా పిక్ చేసి చెప్పండి, లైక్ విత్ దట్ ఫుల్. ఆయన సూపర్, మా మామయ్య అమేజింగ్ అనమాట. సో అందులో నాకు ట్రైలర్ వచ్చే డైలాగ్ నాకు చాలా ఇష్టం, సామెత, ఐల్ టెల్ దట్. దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రం ఎండిపోయిందంట, ఈ దరిద్రుడి వల్ల నాకు రూపాయి లాభం లేదు, అంతా నష్టం, డబ్బులు జాగ్రత్త ముండ. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు చాలా చాలా ఇష్టం ఆ డైలాగ్స్ అవన్నీ. ఆయన సూపర్ చెప్తాడు ఆయన కూడా. ఈ డైలాగ్ చూసాను మేము అందరూ, లక్కీ చామా వండి వస్తారేమో, క్రేజీ. ఇట్లా మన మూవీ కెరియర్ లో ఏ టైప్ ఆఫ్ మూవీస్ మీరు ఇష్టపడతారు? లైక్ ఇప్పుడు స్లోలీ మన తెలుగు ఇండస్ట్రీ కానీ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఈస్ పికింగ్ అప్, లైక్ రైట్ ఫ్రమ్ పెళ్లి చూపులు or little few movies earlier than that, మెల్లగా డిఫరెంట్ హ్యాపీ గో లక్కీ మూవీస్, వెరీ చిల్, ఈ నగరానికి ఏమైంది, మిడిల్ క్లాస్ మెలడీస్, ఇట్లా మంచి వైబ్ తో ఉన్న మూవీస్ వస్తున్నాయి. బట్ దే ఆర్ ఆల్సో గివింగ్ ఎ నైస్ మెసేజ్ ఆల్సో టు ద క్రౌడ్. సో వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ థింక్ షుడ్ పీపుల్ బ్రింగ్ ఆన్ మోర్? అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, బట్ యూ ఫీల్ somewhere you should also break a trend. Like asal nee preferences and what kind of movies do you like and what do you think can also add more value? What kind of films? అంటే ఐ పర్సనలీ లైక్ ఇట్లా సేమ్ ద ఫిల్మ్స్ యూ హ్యావ్ మెన్షన్, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, మిడిల్ క్లాస్ మెలడీస్, ఆర్ వీ కెన్ సే ది క్షణం. సో ఇట్లాంటి క్లోజ్ టు రియాలిటీ, క్లోజ్ టు లైక్ మన రామ్ కామ్స్ ఉంటాయి, లైక్ ఇట్స్ లైక్ మనకు అది చూసినప్పుడు దిస్ కెన్ హ్యాపెన్ టు అస్ అనే ఫీలింగ్ ని నేను ఎక్కువ చాలా ఇష్టపడతా. కేర్ ఆఫ్ కంచపాలెం, అమేజింగ్ ఫిల్మ్. సో ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దిస్ కెన్ హ్యాపెన్ టు అస్, మన రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్ జరిగినట్టు అనిపిస్తుంది. సో అట్లాంటివి దాట్ జానర్ ఐ రియలీ లవ్. పారాసైట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. పారాసైట్ కూడా అసలు అది ఇట్ విల్ ఒక 2 hours మీకు అది ఉంటుంది. హిందీలో యు మైట్ లైక్ ZNMD. ZNMD. సో ఇట్ విల్ హ్యాపెన్ టు us, మనకు అది జరుగుతుంది, వి లాఫ్, వి క్రై విత్ దమ్. సో అట్లాంటి జానర్ నేను పర్సనల్గా ఇష్టపడతా. బట్ డెఫినెట్లీ అన్ని జానర్స్ ఉండాలి, బికాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ లైక్ డిఫరెంట్ ఫిల్మ్స్ కాబట్టి ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఐ థింక్ ఇట్ విల్. మలయాళం ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం, బికాస్ ఈ జానర్ కొంచెం దగ్గరగా ఉంటాయి. Correct. Malayalam films are all made of like very much close to reality, but with so much subtlety and craft. That's what I like. Correct. చాలా బాగుంటాయి. సో అట్లా మన దాంట్లో కూడా చాలా ఫిల్మ్స్ ఉన్నాయి అట్లా మంచి. సో డూ యూ థింక్ మన తెలుగు మూవీస్ లో ఇంకొంచెం క్రాఫ్ట్ యాక్టర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా, లేకపోతే స్క్రిప్ట్ నుంచా? లైక్ వాట్ డూ యూ థింక్ విల్ యాడ్ మోర్ వాల్యూ? అంటే నాకున్న చాలా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్, నేను అంత పెద్ద యాక్టర్ అని నేను అనుకోను. ఐ థింక్ లాంగ్ వే టు గో. యాజ్ అ స్పెక్టేటర్ అంటే ఐ థింక్ వీఆర్ డూయింగ్ గుడ్. ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి వీఆర్ సీయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, లైక్ ఫ్రమ్ ఎస్పెషలీ ఫ్రమ్ ద యంగ్ ఫిల్మ్ మేకర్స్. వాళ్ళందరూ చాలా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు, చాలా డిఫరెంట్ జానర్స్. మన థ్రిల్లర్స్ వస్తున్నాయి, డాన్స్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, థ్రిల్లర్ బికాస్ ఆఫ్ హిమ్. సో ఆయన ఫిల్మ్స్ అవనివ్వండి, ఎవరు కానీ. సో ఇట్లాంటివి ఐ థింక్ యంగ్ లాట్ ఎవరైతే ఫిల్మ్స్ చేస్తున్నారో ఇప్పుడు చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి. ఐ థింక్ అది చాలా వెరీ గుడ్ సైన్. ఇది 2-3 years బ్యాక్ స్టార్ట్ అయినట్టుంది ఇది, అప్పటి నుంచి ఇట్ డిడ్ స్టాప్ అండ్ ఐ థింక్ లాంగ్ వే టు గో. అండ్ ఇప్పుడు పాత వాళ్ళు కూడా ఎవరైతే చేస్తున్నారో దే హ్యాస్ టు ఆల్సో ఇప్పుడు ఉన్న ఆడియన్స్ కి తగ్గట్టు ఐ థింక్ దే ఆర్ లిటిల్ ట్యూనింగ్ ద ఫిల్మ్స్. మనం చూసుంటే పాత రోజుల్లో కమర్షియల్ సినిమాస్ కొంచెం డిఫరెంట్ గా ఉండేవి, ఇప్పుడు ఐ థింక్ దే ఆర్ ఆల్సో చేంజింగ్, కొంచెం చేంజ్ అయ్యి ప్రెసెంట్ డే మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఎలా అయితే నచ్చుతుందో దే ఆర్ బ్రింగింగ్ ఇన్ దోస్ లైన్స్. అట్లా అండ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఎందుకు బాగా, రంగస్థలం సూపర్ సినిమా, లైక్ హౌ యూ కాల్ ఇట్ ఇండీ ఫిల్మ్ అనాలా, దాన్ని కమర్షియల్ ఫిల్మ్ అనాలా, అసలు అది వే హార్ట్ బ్రేకింగ్ ఫిల్మ్. సో అట్లాంటి ఐ థింక్ అన్ని కలిపి వస్తుందేమో. కరెక్ట్ అట్లా. సో coming close to our questionnaire, మీరు upcoming actors, like since you are also an upcoming actor, but కొంచెం మీ రేంజ్ లో మీరు ఇచ్చిన చామ్ మీరు ఎక్స్ప్రెస్ చేశారు, వాట్ వుడ్ యూ సజెస్ట్ లైక్ అప్కమింగ్ యాక్టర్స్? వాళ్ళలో మీలో అన్ని చాలా కాంపిటీషన్, స్ట్రగుల్స్, ఎట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్సో దేర్, బట్ మీ గోల్ అక్కడెక్కడో ఉంటే హౌ డూ యూ థింక్ టు రీచ్ ఇట్?
అంటే నేను సజెషన్స్ ఇచ్చేంత గొప్పని కాదు, కానీ నాకు తెలిసింది నేను చెప్తాను. ఐ థింక్ వీ షుడ్, మనకి ఏదైతే చాలా ఇష్టమో వీ షుడ్ రియలీ ట్రై ఫర్ ఇట్. అది ఎవరో చెప్పారని అయితే ఆపేయకూడదు. మనం పర్సనల్గా వెళ్ళి అది జరుగుతుందా లేదా అని మనం తెలుసుకుని మనం రియలైజ్ అయ్యి మనం అప్పుడు వదిలేసినా పర్లేదు, ఫాల్ బ్యాక్ ఆర్ గో హెడ్. సో అది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి రియలైజ్ అయితే ఐ థింక్ ఇట్ ద బెస్ట్ థింగ్, బికాస్ యూ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్. దాని తర్వాత ఎప్పుడు రిగ్రెట్స్ ఉండవు. ఇఫ్ యూ డోంట్, నువ్వు వేరే వాళ్ళు అది ఇది అని ఆ మాటలిని ఇఫ్ యూ స్టాప్ చేయకుండా నువ్వు వదిలేస్తే విల్ హ్యావ్ దట్ ఫీలింగ్, అరే నేను ఎల్లుంటే నేను ఏమైనా చేసేవాడినేమో బట్ ఐ డింట్ ట్రై అనే ఆ ఫీలింగ్ ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ పెయిన్. అలా కాకుండా ట్రై ఇట్, ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఇట్ విల్ వర్క్, ఇఫ్ ఇట్స్ నాట్ యూ విల్ రియలైజ్. అప్పుడు నువ్వు సొంతంగా డెసిషన్ తీసుకునేది ఎనీ డే ఐ థింక్ ఇట్ విల్ బీ ద బెస్ట్ డెసిషన్ ఫర్ యూ. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉన్నాయి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ థింక్ ఓటీటీస్ వచ్చాయి, చాలా ఫిల్మ్స్ కంటిన్యూస్గా ఫిల్మ్స్ జరుగుతున్నాయి, వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి, వీడియోస్ చాలా. ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ దిస్. సో చాలా మంది యాక్టర్స్ కొత్త వాళ్ళు వస్తున్నారు. అండ్ ఐ థింక్ అంతకుముందు ఎక్కువ క్లోజ్ గ్రూప్స్ జరిగాయి, ఇప్పుడు ఆడిషన్స్ కూడా కాల్స్ కూడా పెరిగాయి. చాలా మంది ఓపెన్ ఆడిషన్స్ పెట్టి దే ఆర్ టేకింగ్ యాక్టర్స్, గుడ్ టాలెంట్ని పిక్ చేస్తున్నారు. సో ఐ థింక్ చాలా చాలా మంచి ఇవే ఉంది. బికాస్ హిందీలో రీసెంట్ రిలీజ్ అయిన వెబ్ సిరీస్ పాతాల్లోకి కానీ మనం ఒక్కరు కూడా తెలిసిన యాక్టర్స్ కాదు అందులో. సో పాత్ బ్రేకింగ్ వెబ్ సిరీస్ అవన్నీ. సో అవి చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది ఎంత అన్టాప్ టాలెంట్ ఉందని. It's good. It feels like lot of employment is getting created this way. Correct. Only thing people should be probably treated better. Yeah. Correct. Cool. Let's enter into our Nimmakai shots round. Okay. సో మీ కాలేజ్ క్రష్ పేరు చెప్తారా, షార్ట్ తాగుతారా? తాగడం ఈజీ కదా. చెప్పండి, అందరికీ తెలుసు. చెప్తారా, తాగుతారా? ఎవరు సార్ నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా. ఇది ర్యాపిడ్ ఫైర్, ఫాస్ట్. నేనైతే షార్ట్ తాగేస్తాను, నేను చెప్పను, నీకు తెలుసు, నువ్వు చెప్పు. తాగండి మరి, క్విక్ అయిపోవాలి అంతే. అవునా? షార్ట్, ఫుల్ షార్ట్ అయిపోయి. చాలా మంది ఉన్నారు, ఒకలా నేను చెప్తాం, అందుకే తాగేసాను. కూల్. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడో ఒకసారి మీ పర్సనాలిటీ గురించి ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి నిజాంపేట వరకు నడుచుకుంటూ పోయారంట, ఆ స్టోరీ చెప్తారా, షార్ట్ తాగుతారా? ఇన్సెక్యూర్ కాదు కానీ అదే, ఐ థింక్ దిస్ స్టోరీ హ్యాపెండ్ ఆఫ్టర్ ఐ డిసైడ్ దట్ ఐ హావ్ టు లూజ్ వెయిట్. ఏంది దానికోసమే ఇవ్వంట? అంతే, అంటే నా టార్గెట్ ఏముండేదంటే అంటిల్ ఐ లూజ్ వెయిట్ నేను ఎవ్రీడే 10 కిలోమీటర్ ఫినిష్ చేయాలి, ఐదర్ వాక్ ఆర్ రన్. సో ఎవ్రీడే 10. ఒకవేళ 10 ఫినిష్ అవ్వలేదు అనుకో, నేను ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మిడ్ నైట్ ఐ లీవ్ ద వెహికల్ అండ్ ఐ వాక్ హోమ్. దిస్ ఇస్ మై థంబ్ రూల్, దట్స్ హౌ ఐ లాస్ట్ వెయిట్. సో నేను అప్పుడు నిజాంపేట్లో వెళ్ళాలి అంటే ఐ థాట్ ఐ చెక్డ్ అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్ ఎంత ఉంది, లేదు ఐ థింక్ ఇట్స్ 10. సో వెళ్ళిపోతే రిటర్న్ ఐ కెన్ కమ్ విత్ ఫ్రెండ్స్. సో ఐ వాక్డ్. చాలాసార్లు నేను సినిమా థియేటర్ మిడ్ నైట్ 9:30 షోస్ ఫిల్మ్స్ సినిమాక్స్ లో చూసి ఐ యూస్ టు వాక్ ఫ్రమ్ దేర్ టు మాదాపూర్. అట్లీస్ట్ ఇది చేసుకున్నందుకన్నా 6 ప్యాక్ తో మీకు రోల్ ఇట్లా నడిచినందుకన్నా పీపుల్ రిమెంబర్ దిస్. సో ఎవ్రీడే అట్లా 10 ఫినిష్ చేయాలంటే నా టార్గెట్ అనమాట. సో ఐ యూస్ టు వాక్. 12 అయిపోతుందంటే నాకు భయం వేస్తుంది, ఈ రోజు 10 నడవలేదు అని. సో అందుకని అట్లా that level of I think అప్పుడు that's how I lost weight. లేకపోతే తగ్గేవాడిని కాదేమో, అలా అనుకున్నాను కాబట్టి తగ్గేసాను. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్, కానీ ఇన్ అ వెరీ న్యాచురల్ వే. దట్స్ నైస్, క్వైట్ ఇంప్రెసివ్. ఓకే, నెక్స్ట్, మీకు పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు ఇద్దరితో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్ వస్తే ఎవరిని పిక్ చేసుకుంటారు? ఐ రియలీ లైక్ బోత్ ఆఫ్ దెమ్. చాలా ఇష్టం ఇద్దరు. ఎవరితో మంచి రోల్ వస్తే అది స్క్రిప్ట్ ఫస్ట్ కాబట్టి మంచి రోల్ ఎవరితో వస్తే వాళ్ళతో తీసుకుంటాను. ఇద్దరు ఇష్టం. ఐ థింక్ చిన్నప్పటి నుంచి పీకే సినిమాలు కొంచెం ఎక్కువ చూస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువ ఇష్టం. అయ్యో నిజం చెప్తే ఏమైతుంది అన్నట్టు తాగేసి నిజం చెప్పారు. అట్లా కాదు, ఇద్దరు నాకు చాలా ఈక్వల్ ఇష్టం. సో వర్కింగ్ విత్ 2 సూపర్ స్టార్స్ ఎనీ డే వెరీ బిగ్ థింగ్. యా, ఇట్ విల్ బి టఫ్ చాయిస్. సేమ్ టైం ఇద్దరికి రావాలని కోరుకుంటున్నారండి. మంచిగా 1 మంత్ గ్యాప్ తో వచ్చింది అనుకో, ఇద్దరికి చేయొచ్చు.
లేకపోతే నింబు సోడా అని గుర్తు తెచ్చుకుని మిమ్మల్ని తిట్టుకుంటాను ఫస్ట్. నేను 2 సినిమాలు నిజంగా ఒకే రోజు వస్తే ఫస్ట్ మిమ్మల్ని తిట్టుకుంటాను. ఎవడో చూసి తదాస్తు అన్నాడు దరిద్రుడు, ఒకేసారి వచ్చిన 2 సినిమాలు అనుకుని బాధపడతాను. లెమనేడ్ అండ్ డ్రింక్ అంతే, అదేదో ఉంటుంది కదా ఫ్రేజ్. ఇట్లా when life doesn't when life gives you lemon, make a lemonade and drink. ఇప్పుడు నిమ్మకాయ షార్ట్స్. See ఎంత మీనింగ్ ఉంది మా షోలో. వెరీ మీనింగ్ఫుల్. Yeah, cool. So next question, మీకు తరుణ్ భాస్కర్ ఆర్ వినోద్ అనంత్, వీళ్ళిద్దరిలో మళ్ళీ మూవీ వచ్చింది అంటే ఐ థింక్ చాలా దిస్ ఇస్ రియల్ టఫ్ క్వశ్చన్. నాకు ఇద్దరు చాలా చాలా ఇష్టం. బికాస్ బోత్ ఆఫ్ ద నా 2 ఫిల్మ్స్ నేను వాళ్ళిద్దరితో చేశాను. చాలా చాలా ఇష్టం. కొంచెం వినోదన్న ఎక్కువ ఇష్టం. ఐ థింక్ ఐ వెరీ టఫ్ చాయిస్, బట్ ఐ ఇఫ్ ఐ హ్యాడ్ టు చూస్ వన్ వినోద్ అన్నని పిక్ చేసుకుంటాను. నేను వదలలేదు కానీ రిక్వెస్ట్ చేసుకుని కొంచెం ఏమన్నా డేట్ సజెస్ట్ అయితే అలా మార్చుకొని ప్లీజ్ బతిమాలుకుంటా అంతే కదా. అలా ఓకే, కూల్, గ్రేట్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అయింది. మంచిగా క్రేజీగా ఆన్సర్ చేసి 3 షాట్లు పర్లే. ఈ 2 మిగిలాయి. నేను 2 క్వశ్చన్స్ అడిగినా. నేను 2 క్వశ్చన్స్ అడుగుతా, బికాజ్ ఐ నో నువ్వు చెప్పకపోతే నేను చెప్పేస్తాను ఆన్సర్. కాలేజ్లో నీ లవ్ ఇంట్రెస్ట్ పేరు చెప్పు. ఐ నో ద ఆన్సర్. చాలా మంది ఉన్నారా? నీకు 2 మ్యూచువల్ 2 సైడ్ ఉన్నా చెప్పేదాను. అబ్బా అబ్బా అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైనా ఉంటే ఇప్పుడు వేస్తారు వాళ్ళకి చూసారు. విజయ పిక్చర్స్ తో తెరంగేట్రం చేసిన అసలు అంతసేపు చాలా న్యాచురల్ గా ఆలోచించావు. నైస్, రియలీ నైస్. చూసా ఎలా ఎంత హార్బులోనే మీ షార్ట్స్. నేను 3 దాగా కషాయం. So let's end this show. Last one question. The question is, ఈ జనరేషన్లో అంటే ఇంతకు ముందు కూడా ప్రాబ్లమ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ఉండేది, బట్ పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ అవేర్ అబౌట్ ఇట్. సో వాట్ డూ యూ థింక్ లైక్ అబౌట్ దిస్ హోల్ థింగ్? బట్ స్టిల్ చాలా మంది ఇది ఒక టాబు లానే చూస్తారు, ఒక విధంగా దే డీల్ ఇట్. సమ్ పీపుల్ ఆల్సో టేక్ ఇట్ ఇన్ అ రాంగ్ వే. మరి చిన్నదానికి కూడా దే బీ లైక్ ఐ హ్యావ్ డిప్రెషన్ అంటే కొంతమంది తీసి పారేస్తారు, కొంతమంది యాక్చువల్గా ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేక వెళ్ళిపోతారు. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఎంటైర్ mobile and digital world, people don't talk face to face. They're losing that connection. Correct. So what do you want to suggest? Like what do you think should be more given out to people? అంటే ఐ థింక్ నువ్వు అన్నది నిజం. బికాజ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ విల్ గో త్రూ దిస్ మోర్. ఎందుకంటే యాక్టర్స్ ది వర్క్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎనీ అదర్ ప్రొఫెషన్ మనకి డిఫరెంట్ వేరే ప్రొఫెషన్స్ డిఫరెంట్ వర్కింగ్ అవర్స్ అట్లాంటిది ఉంటుంది. మనది ఏంటంటే ఆపర్చునిటీ బేస్డ్ ఫీల్డ్. సో యూ హ్యావ్ టు గో టు అన్ ఆడిషన్, దాంట్లో సెలెక్ట్ అవ్వాలి. దిస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లోంచి ఇఫ్ యూ డోంట్ సెలెక్ట్, యూ క్లియర్ ఆల్ ద రౌండ్స్. నువ్వు ఒక 3-4 months ఎఫర్ట్ ఏదో పెట్టుంటావు, ఫైనల్ రౌండ్కి వెళ్తావు, నువ్వు దాంట్లో సెలెక్ట్ అవ్వకపోతే ఇట్ లైక్ వెరీ రియలీ లో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కరేజ్ టు గెట్ దట్ సింక్ ఇన్. సో అలాంటప్పుడు డిప్రెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బికాజ్ అండ్ నువ్వు ఎప్పుడు ఇఫ్ యు ఆర్ ఒక్కడే ఉండడమో లేకపోతే అలాంటిది ఉంటే ఇంకా దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ యూ గెట్ డిప్రెస్డ్ మోర్. ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ 3-4 things టు ఓవర్కమ్ దిస్ థింగ్. One thing is, no matter like act chesna age chesna, you should have a very good friend circle. So I think that helps you to keep going. నీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా నువ్వు నీ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా కొంచెం అన్బ్యాలెన్స్డ్ ఉన్నా దే విల్ బి దేర్ టు సపోర్ట్ యూ ఆల్వేస్. సో యు ఆర్ సేయింగ్ లైక్ ఫ్రెండ్స్ ఈ మధ్య జస్ట్ మెసేజ్ల్లోనే మాట్లాడుతుంటారు. యు నీడ్ టు బిల్డ్ ఫ్రెండ్షిప్ లైక్ ఫిజికల్. కరెక్ట్, ఫిజికల్ ఫ్రెండ్షిప్స్ ఉండాలి. అండ్ దీస్ ఫ్రెండ్స్ ఆర్ ఈక్వలీ, దే షుడ్ బి వెన్ యూ ఆర్ లో, ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళు మోటివేట్ కూడా చేస్తుండాలి మనని, ఎస్పెషలీ యాక్టర్స్ అంట. అండ్ మనం కూడా
కొంచెం వీ షుడ్ పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ మాట్లాడుతూ ఉండాలి జనాలందరితో. మన సైడ్ నుంచి 50% ఎఫర్ట్ ఉండాలి, ద అదర్ 50 ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్ అస్ ఆల్సో. ఈ రెండు బ్యాలెన్స్లో ఉంటే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఒకప్పుడు అసలు నేను ఇది నిజమని అనుకునేవాడిని కాదు, వెరీ లాంగ్ బ్యాక్. అసలు డిప్రెషన్ అలా ఉంటుందా, ఎందుకు ఉంటుంది, ఇప్పుడు బయటకు వెళ్ళి అందరితో మాట్లాడితే సరిపోద్ది కదా, దానికి ఎందుకు కరెక్ట్ అంటే అట్లా ఉండదేమో అనుకునేవాడు. కానీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇప్పుడు నాకు కూడా చాలా ఉన్నాయి. యా ఐ థాట్ దట్ ద బెటర్ వే ఏమో, ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ 2 choices. ఒకటి మనం బాధపడ్డాము, ఒకటి ఐ థింక్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద అదర్ వే అండ్ ట్రై టు బీ హ్యాపీ. నేను పర్సనల్గా ఐ ఆల్వేస్ షోస్ ద లేటర్ సెకండ్ పార్ట్. సరే దీస్ ఆర్ థింగ్స్, బట్ దెర్ ఆర్ వెరీ లో పాయింట్స్ ఇన్ లైఫ్, డెఫినెట్లీ అందరికీ ఉంటాయి. ఐ థింక్ దట్ మేక్స్ ద లైఫ్ నో, దట్ రిథమ్ ఇట్ మేక్స్ ద లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే గ్రాఫ్ బ్లాంక్ గా ఉంటుంది, ఇట్స్ ఫ్లాట్ లైన్. సో ఐ థింక్ అట్లాంటివి ఉంటాయి, బట్ వీ షుడ్ కమ్ అప్. ఐ థింక్ అందరికీ ఉంటాయి, వీ షుడ్ గెట్ బ్యాక్ టు దట్. సో యు మీన్ హైస్ అండ్ లోస్ లాగా రెండింటిని ఈక్వల్ గా యాక్సెప్ట్ చేసి యా కరెక్ట్, యు విల్ బి ఇన్ బెటర్ మెంటల్ స్టేట్. కరెక్ట్. And you suggest people who are going through it to go out, stay close to your parents, family, your friends, idu and be happy about that. A process ni enjoy cheyali. I think the most important part of an actor is నువ్వు వెళ్తున్నావు ఆడిషన్ కో దేనికో ట్రై చేస్తున్నావు, ఐదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్ వర్క్, ఆ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేయగలగాలి. బికాస్ యూఆర్ నీకేంటి వెళ్ళి ట్రై చేయడము లేకపోతే ఇది ఆపర్చునిటీ వస్తుంది, ఈ ప్రాసెస్ సిస్టమ్ కదా, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. సో ఎండ్ రిజల్ట్ కోసం వీ షుడెంట్ డూ ఇట్ ఐ థింక్. సో ఆ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేసినంత కాలం ఐ థింక్ యూ విల్ బీ హ్యాపీ దట్ నాకు ఇష్టమైంది చేస్తున్నాం అని మనం హ్యాపీ ఉంటాం. ఎండ్ రిజల్ట్ చూసి మనం డిసప్పాయింట్ అయ్యేటట్టు ఐ థింక్ ఇట్ విల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇట్ విల్ పుల్ యూ డౌన్. That applies to anything in life. Yeah. So it's more like you have to have this nice sportsman spirit. Correct, exactly. Like yeah. Process ni enjoy cheyalagali. See, playing the game is important. Yeah. Not winning or losing. Game aada, you have to that way you'll set your foot. Yeah. With all your emotions. Correct. I think that will work better. Cool. It was wonderful having this. And the best part is, itla manam after so many years we are sitting before each other to interview. I feel so excited. Crazy, thank you so much for coming, gracing our Crazy Nimbu Soda show. Thank you. Thank you so much for gracing our show. Assal I can't believe maniddaram itla college lo nenu roast cheyipichukunna. I roasted you. Nijo? I roasted, no? I really enjoyed coming here. Like చాలా రోజులైంది నేను కలిసి కూడా. It was like నేను కలిసి and attending this thing. Show. I really enjoyed the show. Yeah. Was it lit enough? Yeah. Cool. Hi, this is Chaitanya Garikpati. Please like, share and subscribe to Nimbu Soda. గంట కూడా కొట్టండి. మర్చిపోవద్దు గంట కొట్టడం.